హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనం రెగ్యులర్‌గా తినే చికెన్ కర్రీ అయినా ఇలా చేసామంటే అస్సలు నీచు వాసన లేకుండా చాలా రుచిగా మంచి గ్రేవీతో టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే నేను ప్యాన్ పెట్టేసుకొని ఒక 3-4 గరిటెల వరకు ఆయిల్ తీసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్ కేటికైనా ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే బావుంటుంది. దీంట్లో ఒక 5, 6 లవంగాలు, దాల్చిన చెక్క, ఒక స్పూన్ వరకు జీలకర్ర, అలానే ఇక్కడ బిర్యానీ పువ్వు కూడాను వేస్తున్నాను. 2 యాలకులను కూడాను వేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ ఆకుని ఇలా తుంపి వేస్తున్నానండి. ఈ బిర్యానీ మసాలాలన్నీ వేయడం వల్ల కర్రీ అనేది మంచి ఫ్లేవర్‌తో చాలా రుచిగా ఉంటుంది. ఇవన్నీ కూడాను వేగి మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు నేను ఒక కప్పు వరకు వీలైనంత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే ఒక కప్పు తీసుకుంటున్నానండి. మీకు ఉల్లిపాయలు ఎక్కువగా అనిపిస్తుంటే మీరు దీంట్లో సగం కూడాను తీసుకొని చేసుకోవచ్చు. అలానే కొంతమందికి ఇలా ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మిక్సీ జార్‌లో వేసి కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసి వేసుకున్నారంటే బావుంటుంది. ఈ ఉల్లిపాయల్లో కాస్త కరివేపాకు కూడాను వేశాను అండి. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత దీంట్లో కాస్త ఉప్పు, పసుపు వేసామంటే ఇవి చాలా త్వరగా వేగిపోతాయి అండి తక్కువ టైంలోనే. చూడండి ఇక్కడ ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. మీరు టేస్ట్‌కి తగినట్టుగా చూసి వేసుకోండి. నాన్ వెజ్ కర్రీలో కొంచెం ఎక్కువ వేస్తేనే బావుంటుంది. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. ఏ నాన్ వెజ్ కర్రీ అయినా ఫ్రెష్‌గా ఉండే మీటే తీసుకోండి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. దీంట్లో నేను ఉప్పు, కారము, అలానే ధనియాల పొడి, కొంచెం పెరుగు వేసుకొని కలుపుకొని ఒక అరగంట మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు అరగంట తర్వాత ఆనియన్స్ చక్కగా వేగిపోయాయి కదా! దాంట్లో చికెన్ వేసేసేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక 5-8 నిమిషాలు ఇలా కలుపుతూ మనము చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది మంచి రుచిగా వస్తుంది. మనం తీసుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ చక్కగా చికెన్‌కి పట్టి. చూడండి ఒక 8 నిమిషాల తర్వాత నాకు చికెన్‌లోని నీళ్లు మొత్తం ఇలా బయటికి వచ్చేసాయి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఈ వాటర్‌లో చికెన్ చక్కగా ఉడికితే మంచి రుచిగా ఉంటుంది. వాటర్ మొత్తం పోయి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి, రుచికి తగినంత కారం వేస్తున్నాను. నేను 1.5 స్పూన్ వరకు కారం తీసుకున్నానండి. మీరు టేస్ట్‌కి తగినంత కారం తీసుకొని ఇలా కారం మొత్తం కూడాను దీనికి పట్టే విధంగా తీసుకోండి. నేను ఆల్రెడీ ఉప్పు, అలానే పసుపు ఇవన్నీ కూడాను మ్యారినేట్ చేసినప్పుడే వేసుకున్నాను కదా! చూసి వేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మీకు స్పైస్ ఎక్కువగా అవుతుంది అనుకుంటే కారం కానీ, ఇలా పచ్చిమిర్చిని కానీ కాస్త తగ్గించి వేసేసుకోండి. ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల కూరకి మంచి ఫ్లేవరు, టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు దీంట్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పావుగంట ఇది దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే బావుంటుంది. చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నామంటే ముక్క ఈవెన్‌గా ఉడుకుతుందండి. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనం ఒక స్పూన్ వరకు గరం మసాలా అయితే తీసేసుకున్నాను. కూర మెల్లిగా మనకి చిక్కగా అవుతూ ఉంటుందండి. కొంతమందికి ఇలా సూప్‌లాగా ఉంటే ఇష్టం. కొంతమందికి గ్రేవీ ఎక్కువగా వచ్చి దగ్గరగా ఉంటే ఇష్టము. మనం చూసి వేసుకోవాలి. ఇప్పుడు కాస్త కట్ చేసిన కొత్తిమీర కూడాను వేసామంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడాను ఈ చికెన్‌కి పడుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ అండి చాలా ఇంపార్టెంటు కసూరి మేతి మాత్రం తప్పకుండా వేయండి. ఇలా చికెన్‌లో కసూరి మేతి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. నీచు వాసన అస్సలు రాదండి. మీ దగ్గర ఉంటే అస్సలు మిస్ చేయకుండా వేయండి. లేదా కాస్త మెంతికూర లైట్‌గా వేసుకున్నా బావుంటుంది చికెన్‌లో. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. చూడండి మనకైతే గ్రేవీ అనేది కాస్త దగ్గరగా అయింది కదా! నాకు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మీరు ఇంకాస్త లూజ్‌గా కావాలంటే అలా తీసుకోండి. చూడండి ఇలా చల్లారిన తర్వాత ఇది మరి కాస్త దగ్గరగా అవుతుంది. సో, నేను అందుకనే ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు తీసేసాను. దీన్ని ఇలా వేడి వేడి అన్నంలో, గారెల్లో కానీ, చపాతీల్లో తినేవాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. మీకు ఈ విధంగా చేయడం ఎలా అనిపించిందో కామెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.